మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా కళావతి కంగారు పడిపోతూ, ఏంటేంటి దేవరపల్లిలో దెయ్యం తిరుగుతుందని తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాసుకుంటున్నారా అని ఆశ్చర్యంగా చూస్తుంది. అవునండి, మీరు ఆ ఊళ్ళో ఎవరింటి తలుపు మీద చూడలేదా? ఇదిగోండి, మా తలుపు మీద కూడా ఇంతింత అక్షరాలతో అందుకే కదా రాశాం అని తలుపు వైపు చూపిస్తుంది చంద్రమ్మ. కళావతి ఇంకా ఆశ్చర్యపోతుంది. సీత కనకాలు కంగారు పడిపోతున్నారు. ఇంతలో సీత, ముందు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు పదండి అనగానే క్షణాల్లో నలుగురు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళాక కూడా కళావతి ఆయాసపడిపోతూ, ఓ స్త్రీ రేపురా అంటే దెయ్యం రాకుండా రాస్తున్నారా అని మళ్ళీ ఆశ్చర్యంగా చూసేసరికి, అవును, మీకు తెలియదా ఇప్పటి వరకు అంటుంది చంద్రమ్మ. ఇంతలో సీత కల్పించుకుని, పెద్దమ్మా, అత్తయ్య గారికి కొంచెం మంచినీళ్ళు తీసుకురావా అంటుంది. తెస్తానుండమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రమ్మ. చంద్రమ్మ వెళ్ళిన వెంటనే కళావతి సీత వైపు కోపంగా చూస్తూ, నన్ను మోసం చేసి ఆ దెయ్యాల ఊళ్ళో ఉంచుతారా? మీకు నేనేం అన్యాయం చేశానే అని సీత తలపై మొడుతుంది. సీత బిక్కముఖం వేసి చూస్తుంది. రాణి, నా కొడుకును రాణి, వాడి సంగతి కూడా తేలుస్తాను అంటూ కోపంతో రగిలిపోతుంది. ఇంతలో కనకం కల్పించుకుని, కళావతి గారు, మా అత్తయ్య గారు చెప్పినవన్నీ నమ్మకండి. మా ఆడబిడ్డ చనిపోయినప్పటి నుండి ఆవిడకు కాస్త మతి భ్రమించింది అంటుంది నెమ్మదిగా. సీత నోరు అమాంతం తెరుచుకుంటుంది. అవునా అంటుంది కళావతి కూడా. అంటుంది కనకం కళావతి ముఖంలో ముఖం పెట్టి. అయితే వాకిట్లో నన్ను కొట్టింది నువ్వే కదా అంటుంది కోపంగా చూస్తూ. నేను కాదు, అదిగో ఆవిడ అంటూ గోడ మీద ఉన్న కీర్తన ఫోటో వైపు లైట్ వేసి చూపిస్తుంది. కళావతి ఫోటో వైపు చూసి, ఎలా కనిపిస్తున్నాను నీకు నేను? నువ్వు కొట్టి సీత కొట్టిందంటావేంటి అంటుంది. నన్ను నమ్మండి, ఆ ఫోటోలో ఉన్నది సీత కాదు, సీతలానే ఉన్న మా సొంత ఆడబిడ్డ. ఇద్దరూ ఒకలానే ఉంటారు. ఆవిడ పేరు కీర్తన, చచ్చిపోయింది అంటుంది నెమ్మదిగా భయపెడుతున్నట్లు. చచ్చిపోయిందా అని నోరు తెరుస్తుంది కళావతి. కోరికలు తీరకుండా చచ్చిపోయి వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమతో అలా దెయ్యంలా మా ఇంటి చుట్టే తిరుగుతుంది. అందుకే మిమ్మల్ని బయటకు వెళ్ళొద్దన్నాం, అయినా మీరు వినలేదు. చూడండి ఇప్పుడు మీ ముఖం ఎలా కందిపోయిందో అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ కళావతి చెంపను పాముతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఆ దెయ్యం నీలా ఉందేంటే? అది ఆత్మ, దానికి నచ్చినప్పుడు నచ్చిన రూపంలో వస్తుంది, కావాలంటే చూడండి అని బొట్టు పెట్టి దండ వేసున్న కీర్తన ఫోటో తెచ్చి చూపిస్తుంది. ఇప్పుడు కళావతి పూర్తిగా కనకం మాటలు నమ్మేస్తుంది. అయ్యో రామా, ఇదంతా ముందే చెప్పుంటే బయటకు వెళ్ళేదాన్ని కాదు కదా అని నెమ్మదిగా అంటుంది కళావతి. ఇంతలో మంచినీళ్లు తీసుకొచ్చి కళావతికిస్తుంది చంద్రమ్మ. కళావతి చంద్రమ్మ పిచ్చిదనుకుని చంద్రమ్మను తేడాగా చూస్తుంది. చంద్రమ్మ కూడా కళావతి పిచ్చిదనుకుని జాలిగా చూస్తుంది. వీళ్ళు మళ్ళీ ఏ విషయం గురించి మాట్లాడుకుంటారోనని సీతా కనకాలు వీళ్ళ వైపు తేడాగా చూస్తున్నారు. ఇలా వీళ్ళుండగా బైక్ ఆగిన శబ్దమైంది. అన్నయ్య రుద్రవాళ్ళు వచ్చేసినట్లున్నారు అని సంబరపడిపోతుంది సీత. వాళ్ళేనంటావా సీత అని బెదురు చూపులు చూస్తుంది కనకం. వాళ్ళే అయ్యుంటారు వదినా, నువ్వు తలుపు తీయకుండా ఇప్పుడేం గాన కచేరీలు పెట్టద్దు, అసలే చాలా నలిగిపోయుంటారు అని సీత అనగానే, సరే నువ్వే వెళ్ళి తీయి అని తలాడిస్తుంది కనకం. సీత వెళ్ళి తలుపు తీస్తుంది. ముగ్గురు కాళ్ళు కడుక్కుంటూ కనిపిస్తారు. అక్కడ దేవరపల్లిలో వెంకటపతి షెడ్డు దగ్గర వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు యాదయ్య.
వీళ్ళు ఎప్పటికీ రాకపోయేసరికి నిద్ర కమ్ముకొస్తుంది. నెమ్మదిగా కునుపాట్లు పడుతున్నాడు. అలా ఆ చెట్టుకు జారబడి నిద్రలోకి జారుకుంటాడు. ఉన్నట్లుండి హోరున గాలి వీయడం మొదలుపెట్టింది. ఆ గాలికి ఇంకా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు యాదయ్య. ఇంతలో యాదయ్య భుజంపై ఎవరో తడుతూ, యాదయ్య, నిద్రపోతున్నావా అన్నారు. నిద్రలో మునిగిపోయిన యాదయ్య మైకంలో అని ఆ చేతిని పక్కకు తోస్తాడు. నువ్వు శాశ్వతంగా నిద్రపోయే సమయం వచ్చింది యాదయ్య, ఒక్కసారి లెగు అని తన పదునైన గోర్లతో యాదయ్య తలను నిమురుతుంది ఆ దెయ్యం. ఆ గోర్లు పదునుగా గీసుకుని మంట పుట్టి మెలకువలోకొస్తాడు యాదయ్య. ఎదురుగా ఉన్న ఆ దెయ్యాన్ని చూసి బెదిరిపోతూ, వద్దు వద్దు, నన్నేం చెయ్యదు అని హడలిపోతూ వెనక్కి జరుగుతున్నాడు. నన్నేమీ చెయ్యొద్దన్నప్పుడు నువ్వు విన్నావా అంటూ ఆ దెయ్యం ఒక్కసారిగా యాదయ్య ముందుకు ఎగురుతుంది. యాదయ్య మాత్రం భయపడిపోతూ, వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు వణికిపోతూ వెనక్కి వెళుతూనే ఉన్నాడు. ఆ దెయ్యం కూడా యాదయ్య వైపు నెమ్మదిగా వస్తూ, ఇంకెన్నాళ్ళురా, మంచి వాళ్లను చంపి మీలాంటి దుర్మార్గులు బ్రతుకుతారు అని గాలికి భీకరంగా ఎగురుతున్న జుట్టుతో భయంకరమైన ముఖంతో ముందుకు వస్తుంది. యాదయ్య హడలిపోతూ చేతులు అడ్డంగా ఊపుతూ, ఇంకెవరిని చంపను, అసలు ఈ ఊళ్ళోనే ఉండను, నన్ను వదిలేయ్ అని నెమ్మదిగా పైకి లేస్తాడు. వదిలేయాలా వదిలేయాలా అని నవ్వుతూ అమాంతం గాల్లోకి ఎగిరి, కలలు కనకు యాదయ్య అని ఆ చింత చెట్టు వైపు కోపంగా చూస్తుంది. పైనుంచి ఒక పెద్ద కొమ్మ యాదయ్య తలపై పడుతుంది. అబ్బా అని కింద కూలబడిపోతాడు యాదయ్య. నన్నేం చెయ్యకు, నాకు బ్రతకాలనుంది అని ఆ కొమ్మను పక్కకు గెంటబోతున్నాడు. బ్రతకాలని నీకే కాదురా, అందరికీ ఉంటుంది అని గంభీరంగా అంటూ చింత చెట్టుపైకి ఒక్కసారిగా ఎగిరి మాయమైపోతుంది. యాదయ్య ఆ దెయ్యం వెళ్ళిపోయిందేమో అనుకుని నెమ్మదిగా ఆ కొమ్మను తొలగించి పైకి చూస్తాడు. పైనుంచి మెరుపు వేగంతో ఆ ఆత్మ యాదయ్యపై అమాంతం ఉరికి యాదయ్య పీకను గట్టిగా నోటితో కొరుకుతూ భీకరమైన శబ్దాన్ని చేస్తుంది. యాదయ్య గొంతు కదపలేక కాళ్ళు చేతులు నేలకేసి గట్టిగా కొడుతున్నాడు. ఆ దెయ్యం యాదయ్యలో కొన ప్రాణం పోయే వరకు కూడా రక్తం తాగుతూనే ఉంది. యాదయ్య కాళ్ళు చేతులు ఆడట్లేదు. యాదయ్య చనిపోయాడనుకున్నాక ఆ దెయ్యం ఒక్కసారే పైకి లేచి తలను అడ్డంగా ఊపుతుంది. అంతే, ఒక పెద్ద తాడు వచ్చి యాదయ్య పీకను చుట్టుకుంటుంది. మళ్ళీ ఆ దెయ్యం వేగంగా తలను ఆడించగానే ఆ తాడు రక్తంతో తడిసి ముద్దైన యాదయ్య శరీరాన్ని ఊళ్ళోకి ఈడ్చుకెళుతుంది. అలా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆ తాడు దానికదే ఆ చెట్టు కొమ్మకు తగులుకుని యాదయ్యను ఉరివేసినట్లు వేలాడేస్తుంది. యాదయ్య శరీరం నుంచి రక్తం ఆ మర్రి చెట్టు కింద ధారలా కారుతుంది. అది చూసి ఆ దెయ్యం బిగ్గరగా నవ్వుతూ, యాదయ్య రక్తం, రక్తం, యాదయ్య రక్తం అని ఆవేశంగా ఆ రక్తం పడే చోటున కూర్చుని సంతోషంతో ఊగిపోతుంది. అలా యాదయ్య అంకం పూర్తయిపోయింది. మరునాడు ఉదయం సమయం 6:20 దేవరపల్లి. అమ్మయ్య, పెద్ద పని పూర్తయిపోయింది అని వెంకయ్య చెంబు పట్టుకుని వస్తున్నాడు. రాత్రంతా ఇంట్లో తలుపులు బిడాయించుకుని కూర్చుని పొట్ట పగిలిపోతుంది. ఏం పిశాచో ఏంటో కానీ మమ్మల్ని మనశ్శాంతిగా బయటకు కూడా పోనీయట్లేదు. ఉదయాన్నే ఇంత దూరం వస్తేనే గాని దిక్కులేదు అంటూ హడావిడిగా ఇంటి వైపు నడుస్తున్నాడు. ఇంతలో ఎందుకో గాని తన చూపు దూరంగా కనిపిస్తున్న మర్రి చెట్టుపై పడుతుంది. దాన్ని తదేకంగా చూస్తూ కళ్ళు నలుపుకుని, మర్రి చెట్టుకు ఎవరో ఏలాడుతున్నట్లున్నారేంటి
అనుకున్న వెంటనే ఆశ్చర్యంతో వెంకయ్య కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.